హలో నమస్కారం. నా పేరు డాక్టర్ రాజశేఖర్ పప్పు, ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం ఆస్టియోమైలైటిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీకు ఎప్పుడైనా ఎముక విరిగినప్పుడు కానీ, లేదు అంటే ఏదైనా సెల్యులైటిస్ కానీ, ఏదైనా పాదంలో కానీ, ఎక్కడైనా బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చి అది నయమవ్వకుండా ఎక్కువ కాలం ఉండి, అలాగే బోన్ వరకు అది స్ప్రెడ్ అయినప్పుడు బోన్‌కి దగ్గరలో ఉండి బోన్‌లోకి స్ప్రెడ్ అయ్యి బోన్‌లోకి గనుక ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని ఆస్టియోమైలైటిస్ అంటారన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్ ఎప్పటికీ తగ్గదు. ఆ ఇన్ఫెక్ట్ అయిన బోన్‌ని మనం తీసేసి ఆ గ్యాప్ ఫిల్ చేస్తే తప్ప మనకి ఇన్ఫెక్షన్ నయం కాదు. దానికి మనము ఇలిజారో అనే పద్ధతిలో సర్జరీ చేసి ఆ ఇన్ఫెక్షన్‌ని తగ్గించి, ఆస్టియోమైలైటిస్‌ని తగ్గించి ఎముక మళ్ళీ అతికి మీరు పూర్వం స్థితిలో మీ పనులు మీరు చేసుకునే విధంగా చేయడానికి మనకి సులువుగా పద్ధతులు ఉన్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో మీరెవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే మాకు సంప్రదించవచ్చు. థాంక్ యూ.